అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం పాతకాలం నాటి నానమ్మల వంటకం ఒకటి చేసుకుందామా? దానికి కావాల్సినవి పావు కప్పు కందిపప్పు, 7-8 ఎండుమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం బెల్లం, కొంచెం చింతపండు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి కందిపప్పును వేసి సిమ్లో పెట్టి దోరగా వేయించాలి. చూడండి, కందిపప్పు బాగా వేగిపోయింది కదా. దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం చింతపండు వేసి వేగనివ్వాలి. చింతపండు తప్ప మిగిలిన అన్నింటినీ మిక్సీ జార్లో వేసి రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు ముందే వేస్తే మెదగదు కాబట్టి. గ్రైండ్ చేసుకున్న పౌడర్లోకి బెల్లం, చింతపండు వేసి మరోసారి గ్రైండ్ చేసుకొని తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పచ్చడి రెడీ అయ్యింది కదా. తాలింపు పెట్టుకుందామా? 1 స్పూన్ నెయ్యి వేసి 2 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, కొంచెం ఇంగువ కంపల్సరీ అండి, అప్పుడే ఆ పచ్చడికి రుచి వస్తుంది. కరివేపాకు కూడా వేసి మినపప్పు ఎర్రగా వేగాక చట్నీలో కలుపుకోవటమే. అంతే అండి, కంది పచ్చడి రెడీ. దోశ, ఇడ్లీ, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. రైస్లో కంది పచ్చడి నెయ్యి వేసుకొని తింటే సూపర్ అండి. ఇంగువ వేయటం వలన డైజెషన్కి చాలా మంచిది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.